హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేముండే చోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో గంగమ్మ తల్లి గుడి ఉంది. ఆ గుడిలో ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద జాతరలు చేస్తారు. చుట్టుపక్కల ఊర్ల ప్రజలందరూ ఈరోజు అక్కడే ఉంటారు. మేమెప్పుడూ జాతరలు చూడలేదంటే ఇంత పెద్ద జాతర ఎప్పుడూ చూడలేదు. వెళ్ళటానికి ఎంతో ఎక్సైట్గా ఉంది. మేము 6కి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. అప్పటికే జనం వచ్చేస్తున్నారు. అంటే ముందుగానే మా వారు చెప్పారనమాట, పెద్ద పెద్ద ప్రభలు కట్టి చాలా అంగరంగ వైభోగంగా జరిగిద్ది ఇక్కడ జాతర అని. అందరూ మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. లైక్ కామెంటు తప్పనిసరి, ఎందుకంటే యూట్యూబ్ అల్గారిజం మన ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది మీ లైక్ కామెంట్ వల్ల. గంగమ్మ జాతర దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎలా ఉందో. ఆ కనిపించే లైటింగ్ అంతా ప్రభలన్నమాట. ఒక్కొక్క ప్రభల్లో ఒక్కొక్క ఆర్కెస్ట్రా పెట్టేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద స్టేజీలు అవి. ఒక సైడ్ ఒక పార్టీ తరపున, ఇంకొక సైడ్ ఇంకొక పార్టీ తరపున అలా అరేంజ్ చేశారు. చాలామంది బోన్సర్స్ కూడా వచ్చారు. ఇక్కడ డ్యూటీలు కూడా చాలామంది పోలీసులకు వేశారు, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. అంత భారీ ఎత్తున జరుగుతుంది జాతర. స్ట్రీట్ షాపింగు ఎంత బాగుందో, చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. చూసినవన్నీ కొనాలనిపించేలా ఉన్నాయి. ముందు దర్శనం చేసుకున్న తర్వాత కొనుక్కుందాం అనుకున్నాము, కానీ మేము ఇంక ఇటు సైడ్ రాలేదు. ఈ ఫ్లవర్స్ చూడండి, రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. దర్శనానికి వెళ్ళబోతున్నాం. క్యూ బోల్డ్ అంతుంది. అమ్మవారి చుట్టూ ఇట్లా జాతర చేసుకుంటూ తిరుగుతున్నారు. అది గుమ్మడికాయ పగలగొట్టిన ముక్కలు పట్టుకొని, మరి అదేం ఆచారమో నాకు తెలీదు. అమ్మవారి విగ్రహం అస్సలు కనిపించట్లేదు పొగల్లో. పొగలంటే లోపల ధూపం వేస్తారు కదా, ఆ పొగల్లో అమ్మవారి ముఖం కనిపించట్లేదు. పంటలు పండే సీజన్ కదా, పండిన పంటలు తెచ్చి ఆ ముందు పెడుతున్నారు. మేము దర్శనానికి వెళ్తున్నాం క్యూలో. మా అబ్బాయికి చెప్తున్నా, నాకు కుదరకపోతే నువ్వైనా వీడియో తీయని. ఎందుకంటే ఆమె ఎదురే పోలీసులు ఉన్నారనమాట. తీనిస్తారో తీనీరో భయం కదా. కొబ్బరి చిప్పలు రాసులుగా పోసేశారు. అందరు కొట్టినవి. క్షణం కూడా చూడనివ్వట్లేదు, తోసేస్తున్నారు. లక్షల మంది వస్తారు కదా ఇక్కడికి, అందుకే క్రౌడ్ ఉంచకూడదని తోస్తున్నారు. ఫైనల్లీ మా దర్శనం అయ్యింది. అమ్మ ముఖం సరిగా కనిపించలేదు పొగల్లో. లోపల మాత్రం నక్క విగ్రహాలు అవన్నీ చాలా బాగా అలంకరించారు. విడి రోజుల్లో ఒకరోజు వెళ్ళి చూసి రావాలి. మేము ఒక వాకిల్ నుంచి లోపలికి వెళ్ళాం, ఇంకొక వాకిల్ నుంచి బయటకు వస్తున్నాం. మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళి చెప్పులేసుకోవాలన్నమాట. ఈ ఫ్లవర్స్ చూడండి, తోటలాగుంది. మా పిల్లలు ముందు గేమ్స్ ఆడాలి అన్నారు, అందుకని జైంట్ వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మా పిల్లలతో పాటు వాళ్ళు ఎక్కాలనుకున్న ప్రతిదీ నేను కూడా ఎక్కాను. వాళ్ళు నన్ను రమ్మని ఫోర్స్ చేస్తారు. నాకు కొంచెం ఇంట్రెస్టే. భలే ఎంజాయ్ చేసాం. మేము ముగ్గురం ఎంజాయ్ చేస్తుంటే మా వారు కిందుండి మమ్మల్ని చూస్తుంటారనమాట. ఏది ఎక్కాలన్నా 100 రూపీస్, తక్కువ ఒక్కటి కూడా లేదు. ఆ బండ కనిపిస్తుంది కదా, ఇంతకు ముందు ఒక రచ్చబండలాగా పెట్టేవాళ్ళంట పాత రోజుల్లో. ఏదన్నా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తారంట, ఆ బండ ఎత్తితే నువ్వు తప్పు చేయలేదు అని. నాకు అంత క్లారిటీగా తెలీదు. నేను ఈసారి డీటెయిల్గా తెలుసుకొని ఒక షార్ట్ వీడియో పెడతాను దాని గురించి. ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు చూశాను నేను అది. మేము జైంట్ వీల్ ఎక్కుతున్నాము. మేము చిన్నప్పుడు తిరిగినంత ఎగ్జైట్మెంట్గా లేదు, చాలా స్లోగా తిప్పారు. ఎక్కువసేపు కూడా తిప్పలేదు. ముగ్గురికి 300 వేస్ట్ అనిపించింది. ఇంకా తిప్పుతారు అనుకుంటే జస్ట్ 5 రౌండ్స్ వేసి దించేశారు. అది కూడా స్లోగా. కింద నుంచి మా వారు పిల్లలకి హాయ్ చెప్తున్నాడు. ఇది దిగేసిన తర్వాత హంస ఎక్కాము. హంస మాత్రం భలే ఉంది, ఉయ్యాల్లాగా.
నేను మొదటిసారి హంస ఎక్కటం, మా పిల్లలు చాలాసార్లు ఎక్కారు కానీ నేనైతే ఫస్ట్ టైము. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, భలే ఉంది. ఇది దిగిన తర్వాత పిల్లలు కొంచెం తినాలన్నారు, చాట్లు అవి తిన్నారు. ఆంజనేయ స్వామి బొమ్మ చూసారా, ఇక్కడ అన్నదానాలు అవి జరుగుతాయి నిత్యం. చుట్టుపక్కలున్న గుళ్ళల్లో నుంచి కూడా ప్రభలు వస్తున్నాయి, హారతలు ఇస్తున్నారు. కాసేపు నుంచొని డ్యాన్స్ ప్రోగ్రాం చూసాము. పేరుకు అమ్మవారి జాతరే కానీ ఒక్క దేవుడి పాట కూడా వేయలేదు. మెల్లమెల్లగా క్రౌడ్ పెరుగుతుంది. మా పిల్లలు అది తిందాం, ఇది తిందాం, అదెక్కుదాం, ఇదెక్కుదాం అనే హడావుల్లో పడి నేను అసలు స్ట్రీట్ షాపింగ్ చేయడమే మర్చిపోయాను. చివరిదాకా చేయలేదు కూడా. భోజనాలు పెడుతున్నారు అన్నాను కదా, తిన్న తర్వాత ఇక్కడ అందరూ విరాళాలు ఇస్తున్నారు. ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వచ్చు. వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అన్నమాట. మేము కూడా మాకు తోచినంత మేము ఇచ్చాము. ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఇస్తున్నారు. ఎవరిని ఫోర్స్ మాత్రం చేయటం లేదు వాళ్ళు. కాసేపు మీరు కూడా ఆర్కెస్ట్రా చూడండి. దీనిని ఏమంటారో నాకు కూడా తెలీదు, డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటారో ఆర్కెస్ట్రా అంటారో. అన్నీ మిక్స్డ్గా చేస్తున్నారు కదా ఇప్పుడు. ఆ స్టేజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాంటివి 6 స్టేజులు ఉన్నాయి ఇలా పాటల ప్రోగ్రామ్స్తో. అవే ప్రభలు కట్టి దాంట్లో స్టేజ్ ఏర్పాటు చేసి ఇలా చేస్తున్నారు. 2 ప్రభల్లో మాత్రం పాట కచేరీ లేదు, అక్కడ డెకరేషన్ మాత్రమే చేసి వదిలేశారు. మొత్తం 8 పెద్ద పెద్ద ప్రభలు అన్నమాట. లైటింగ్కి రిఫ్లెక్ట్స్ కొడుతుంది, నేను సరిగా తీయలేకపోతున్నాను పర్ఫెక్ట్గా. నేను చాలా దూరాన్ని ఉన్నాను, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. కాసేపు మీరు కూడా ఎంజాయ్ చేయండి. కాసేపు అది చూసి మళ్ళీ మేము గన్ షూట్ దగ్గరికి వచ్చేసాం. పిల్లలు గన్ షూట్ చేయాలన్నారు. వారు ఒక్క షూటే చేశారు, ఒక్కటి కొట్టేశారనమాట. నేను మా చిన్నోడు ఎన్ని కొట్టినా పగలలేదు, మా పెద్దోడు మాత్రం 3 కొడితే 1 తగిలింది. అలా మా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇలా పిల్లలతో సరదాగా కాసేపు ఎంజాయ్ చేసాం ఇక్కడ. తరువాత మళ్ళీ స్నాక్స్ అన్నారు, అవి తిని ఐస్ క్రీములు తిని ఇంటికి బయలుదేరాము. రిటర్న్ అయ్యేటప్పుడుంది అసలు సమస్య. 10 నిమిషాల్లో వెళ్ళే జర్నీని 3 గంటలు పట్టింది. ఎంత క్రౌడో, ఇసుకేస్తే రాలట్లేదు. చాలా దూరం నుంచే వెహికల్స్ ఆపేస్తున్నారు, చాలా దూరం నడిచెళ్ళాలి. పొలిటికల్ విఐపీస్ కార్లు మాత్రమే వదులుతున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లవి. వాళ్ళవి కూడా కొంచెం దూరంలోనే ఆపుతున్నారు, వాళ్ళు కూడా నడిచి రావాల్సిందే. ఈ చెక్క బొమ్మలు చూసారా, చాలా క్యూట్గా ఉన్నాయి. అందుట్లో వెంకటేశ్వర స్వామి భలే ఉన్నారు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు. కొనుక్కోవాలనిపించింది, మళ్ళీ ఎందుకులే అన్నీ కొని అక్కడ పెట్టడం అని కొనలేదు, కానీ చాలా నచ్చాయి. మేము ట్రాఫిక్లో ఆగిపోయాం కదా, అక్కడే సరే ఉన్నాం కదా అని కొన్ని వీడియోస్ తీసుకున్నాం. మళ్ళీ ప్రభలు దగ్గర టపాసులు పేలుస్తూనే ఉన్నారు కంటిన్యూషన్గా. ఒకదాని దగ్గరే కాదు, ప్రతి ఒక్కదాని దగ్గర పేలుస్తున్నారు. చాలా బాగుంది, ఒక క్లిప్ తీసుకున్నాను. అంతేనండి ఈ వీడియో. బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.